ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బైబిల్ లాగున సెలవిస్తుంది ప్రియ సహోదరి సహోదరుడా. 1 కొరింథీ 15వ అధ్యాయం 33వ వచనములో లేఖనం ఇలాగున సెలవిస్తుంది, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగములో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపునని సాక్షాత్తు దేవాది దేవుడు అపోస్తులైన పౌలు నుంచి ఆ లేఖనాన్ని మనకు తెలియపరిచాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, నీ యొక్క సహవాసం ఎవరితో? చాలామంది దేవునికి వేరుగా ఉండి దుష్టులతో సాంగత్యం చేస్తూ ఉంటారు, దుష్టులతో సహవాసం చేస్తూ ఉంటారు. అటువంటి సహవాసము ఏం కలుగుతుంది, ఏం తీసుకొస్తుంది అని బైబిల్ లేఖనం సెలవిస్తుంటే, బైబిల్ లేఖనం ఇలాగున సెలవిస్తుంది, రక్షించబడిన వ్యక్తుల్లోనే అంటారు, ఎక్కడో కాదు. చాలామంది అనుకుంటారు, తెలియని వారు ఇతర మతస్థులతో సహవాసం చేయొద్దు, అది దుష్ట సాంగత్యమేమో అనుకుంటారు. కాదండి, భూమి మీద ప్రతి మానవుడు, ప్రతి మనిషి, ఏ దేశం ఉన్నా, ఏ గ్రామంలో ఉన్నా, ప్రతి మనిషి ఆయన బిడ్డలే. మనం అనుకున్నాం, మనం వేరైపోయాం. చాలామంది మాది మాది అనుకుంటూ ప్రత్యేకంగా వేరుపరచబడి ఇష్టానుసారంగా జీవిస్తున్నారే, కానీ దేవుని ఉద్దేశం అది కాదు. దేవుని యొక్క సంకల్పం ఏంటంటే ప్రతి మనిషి ఆయన బిడ్డే. అందులో మంచివారు చెడ్డవారు ఉంటారు. ప్రతి వ్యవస్థలో మంచివారు చెడ్డవారు ఉంటారు. ప్రతి రంగములో మంచివారు చెడ్డవారు ఉంటారు. ప్రతి గ్రామంలో మంచివారు చెడ్డవారు ఉంటారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఎక్కడో కాదు, క్రీస్తుని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత ఆయన వెంబడిస్తున్నప్పుడు మందిరములోనే సహవాసములో ఉన్న కొందరితో జాగ్రత్త పడమన్నాడు. వారు ఎవరు అంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనం ఇలాగున సెలవస్తుంది. 11వ వచనం చూడండి. 5వ అధ్యాయం 11వ వచనం. ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడెవడైనను జారుడు గాని, లోబి గాని, తిండిపోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకున్నవాడు గాని అయి ఉన్న ఎడల అటి వానితో సాంగత్యము చేయకూడదు. దేవునికి స్తోత్రం. ఎటువంటి వారితో చేయకూడదంట? సహవాసంలో ఉన్న వారిలోనే కొంతమంది వారు మారరు అని అనిపించినప్పుడు వారితో మనము సాంగత్యం చేయడము కరెక్ట్ కాదు. ఇతను మారుతాడు అని అనుకుంటే మంచిది. అతనితో సహవాసం చేసి అతన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తే తప్పేమీ లేదు. కానీ అతను మారడు అని తెలిసిన తర్వాత, అతని జీవితం అలానే ఉన్నప్పుడు దేవుడే చెప్పాడు, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపునని చెప్పిన తర్వాత అటువంటి వారితో ఎలా సహవాసం చేస్తున్నావు ఆలోచించు. నీ స్నేహం ఎవరితో? ఆ స్నేహితుడు తెలుసు నీకు గంజాయి వాడతాడని, ఆ స్నేహితుడు తెలుసు నీకు సిగరెట్ తాగుతాడని, ఆ స్నేహితుడు నీకు తెలుసు అపవిత్ర కార్యాలు చేస్తాడని, అయినా అతనితోనే నువ్వు సహవాసం, అతనితోనే నీ సాంగత్యం. అతను వేశ్య వెంట పడుతున్నాడని నీకు తెలుసు, ఆమె లోకానుసారంగా జీవిస్తుందని నీకు తెలుసు, అయినా ఆమెతోనే నీ స్నేహం. అది మంచిది కాదు. సహోదరి సహోదరుడు, నువ్వు ఎవరివైనా సరే నీ స్నేహం ఎవరితో తెలుసా? సృష్టించిన సృష్టికర్త అయిన దేవునితో. నిన్ను ఒంటరిగా ఉంచడం ఆయన ఇష్టం లేక ఆయన దత్తపుత్ర ఆత్మను, పరిశుద్ధాత్మని తోడుగా ఉంచాడు. తనని స్నేహితుడిగా నీకు వచ్చాడు. ఆయనే మనకు మంచి స్నేహితుడు. అతనితో సహవాసం చేయి. అలానే ఎవరితో అని చేయొద్దని కాదు, మంచి వారితో సహవాసం చేయడం మంచిది. అది ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్నా, ఏ వ్యవస్థలో ఉన్నా, ఎటువంటి మార్గంలో వెళ్తున్నా, గమ్యంలో వెళ్తున్నా, అటువంటి వ్యక్తులతో సహవాసం చేయడం తప్పులేదు. అందులో మంచి వారితో సహవాసం చేయాలి. బైబిల్ లేఖనంలో స్పష్టంగా బైబిల్ ఇలాగున సెలవిస్తుంది. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుండి చూస్తే, 11, 12, 13, 14, 15వ వచనం నుండి చూస్తే, ఒక వ్యక్తికి 2 కుమారులు ఉన్నారు. అందులో పెద్దవాడు, చిన్నవాడు. చిన్నవాడు తన తండ్రి యొద్ద వాటా తీసుకొని తన తండ్రి యొద్ద నుంచి దూరం అయిపోయి వేరొక ప్రదేశానికి వెళ్ళిపోయి
ఇష్టానుసారంగా జీవించి దుష్టులతో సాంగత్యం చేసి దుర్వ్యాపారం చేత అన్నీ కోల్పోయాడని లేఖనం స్పష్టంగా రాయబడి ఉంది. అతని స్నేహము ఎవరితో? దుష్టులతో స్నేహం చేయడం వల్ల దుర్వ్యాపారానికి తన ధనాన్నంతా వాడి నష్టపోయినట్టు కనబడుతుంది. ఈరోజు ఈ మాట వింటున్న సహోదరి సహోదరుడా, తప్పిపోయిన చిన్న కుమారుడు వలె నీవు నీ తండ్రి యొద్ద నుంచి, నీ కుటుంబం నుంచి వేరైపోయి ఎవరితో వారితో సహవాసం చేసి ఎవరో వారి మాట విని నీ తండ్రికి దూరం అయిపోయి వేరుగా జీవించి దుష్ట సాంగత్యము చేత నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో. అది మంచిది కాదు. తప్పిపోయిన కుమారుడు, ఆ వ్యక్తి తండ్రికి దూరం అయిపోయి వేరొక ప్రదేశానికి వెళ్ళి ఎవరితో స్నేహం చేసి దుష్టులతో స్నేహం చేసి అన్ని సర్వాన్ని కోల్పోయాడు. ఈ మాట వింటున్న సహోదరి సహోదరా, అటువంటి పరిస్థితులు ఉన్నావేమో. కాలేజీకి వెళ్ళినప్పుడు నీకు ఎటువంటి అలవాటు లేదు. కాలేజీలో నీకు వెళ్ళగానే తాగు తిను అలవాటు చేసుకో అంటే అటువంటి వారితో స్నేహం మంచిది కాదు అని నీకు తెలిసి కూడా అటువంటి వారితో స్నేహం చేసి నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు. ఆ ఆల్కహాల్కి, గంజాయికి నీ జీవితాన్ని బానిస చేసుకుంటున్నావు. అది మంచిది కాదు. అటువంటి మార్గము క్షేమకరమైనది కాదు అని బైబిల్ సెలవిస్తుంది. ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడా, కాలేజీకి వెళ్తున్న చెల్లి, నీ స్నేహం ఎవరితో? దుష్టులతోనా, మంచివారితోనా, చెడ్డవారితోనా, మంచివారితోనా? ఆలోచించి ఈ మాటలు వింటున్న చెల్లి, తమ్ముడా, ఈరోజు చాలామంది జీవితాలు పతనమైపోతున్నాయి, పాడైపోతున్నాయి. ఈరోజు నమ్మి మంచివారని కొంతమంది నటిస్తారు. వారితో స్నేహం చేసి కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చాలామంది బలైపోతున్నారు, చనిపోతున్నారు, చాలామందిని పాడు చేసేస్తున్నారు, పాడైపోతున్నారు. అటువంటి పరిస్థితి గుండా నువ్వు వెళ్ళొద్దు. మంచి వారితో స్నేహం చేయి, భక్తి కలిగిన వారితో స్నేహం చేయి. ఆలోచించు చెల్లి, తమ్ముడా, ఈ మాటలు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. మంచి వారితో స్నేహం చేయి, ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఒక క్రైస్తవుడా, ప్రభు నీతో అంటున్నాడు, సంఘంలో ఎవరు మంచోళ్ళో ఎవరు చెడ్డోళ్ళో నీకు తెలుసు. ఎవరితో సహవాసం చేయాలో ఎవరితో చేయకూడదో నీకు తెలుసు. అయినను నీ సహవాసము దుష్టుడితో అయితే, దుష్టులతో అయితే అది మంచిది కాదు అని లేఖనం చెప్తుంది. మంచివారితో స్నేహం చేయి. బైబిల్ చెప్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపును. మరి మంచి సహవాసం ఏం చేస్తుంది? మంచి సహవాసం మంచి వారితో సహవాసం చేస్తే జ్ఞానమును అనుగ్రహిస్తుంది. మంచి వారితో సహవాసం చేస్తే మంచి కార్యాలు చేస్తావు. మంచి వారితో సహవాసం చేస్తే నీ జీవితం బాగుంటుంది. కాబట్టి మాటలు వింటున్న సహోదరి సహోదరా, దుష్టులతో సాంగత్యం చేయకుండా మంచి వారితో సహవాసం చేస్తూ స్నేహం చేస్తూ నీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని, నీ పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తిని నువ్వు కాపాడుకోవాలని ప్రభు పేరటి మాటలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.